తాజ్మహల్ పేరు చెప్పగానే మనకు ఆగ్రాలో షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ గుర్తొస్తుంది. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా ఆయన నిర్మించిన కట్టడం ప్రపంచ వింతల్లో చోటు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే అచ్చం అలాగే కాకపోయినా మన దేశంలో మరో తాజ్మహల్ కూడా ఉంది. ఇది మీకు ఆశ్చర్యం అనిపించినా అక్షరాల నిజం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఉన్న మరో తాజ్మహల్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆగ్రాలో ఉన్న అందమైన కట్టడం తాజ్మహల్ ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా నిలిచి పేరు తెచ్చుకుంది. ఈ అద్భుత కట్టడం గురించి అందరికీ తెలిసిందే. కానీ మన దేశంలో మరో తాజ్మహల్ కూడా ఉన్నదన్న విషయం చాలామందికి తెలియదు. ఈ తాజ్మహల్ భోపాల్లో ఉండడం విశేషం. ఒకప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద రాజప్రసాదంగా పేరుగాంచిన అద్భుతమైన చారిత్రక కట్టడం ఇది. భోపాల్ రాజ్యాన్ని పరిపాలించిన 11వ పరిపాలకురాలు నవాబ్ షాజహాన్ బేగం ఎన్నో అందమైన కట్టడాలను నిర్మించారు. 1868 నుంచి 1901 వరకు ఆమె భోపాల్ను పరిపాలించి నిర్మించిన కట్టడాల్లో తాజ్మహల్ కూడా ఒకటి. ఈ తాజ్మహల్ను భోపాల్లోని అతి పెద్దదైన మసీద్ తాజ్ ఉల్ మసీద్ పక్కన నిర్మించారు. షాజహాన్ తన ప్రియురాలి కోసం తాజ్మహల్ కట్టించాడు. కానీ భోపాల్లోని తాజ్మహల్ బేగం నివాసంగా రూపుదిద్దుకుంది. ఆ కాలంలో 70 లక్షల రూపాయలతో దీన్ని నిర్మించారు. 1871 నుంచి 1884 వరకు 13 సంవత్సరాల కాలంలో ఈ చారిత్రక కట్టడం రూపుదిద్దుకుంది. ఆ కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్దదైన రాజప్రసాదంగా దీన్ని నిర్మించడం విశేషం. మొదట దీన్ని రాజ్మహల్ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత భోపాల్లో నివసించిన బ్రిటిష్ పరిపాలకులు దీని నిర్మాణాన్ని చూసి ఎంతో ముగ్ధులయ్యారు. దీని ఆర్కిటెక్చర్ పనితనం వారికి బాగా నచ్చి ఈ కట్టడాన్ని తాజ్మహల్గా పిలిచారు. ఇక భోపాల్లో తాజ్మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాత బేగం జషన్ ఏ తాజ్మహల్ పేరిట 3 సంవత్సరాల పాటు వేడుకలు నిర్వహించారు. 1947లో స్వతంత్రం వచ్చి దేశ విభజన జరిగిన తర్వాత నవాబ్ హమీదుల్లా ఖాన్ సింధీ కాందిస్కులను ఈ ప్యాలెస్లో నివసించేందుకు ఏర్పాట్లు చేశారు. వారు తాజ్మహల్లో 4 సంవత్సరాల పాటు నివసించారు. ఆ తర్వాత భోపాల్లోని బైరాగర్కు తమ నివాసాన్ని మార్చారు. ఈ కాలంలో ఈ రాజప్రసాదం కొంత దెబ్బతిన్నది. ఆ తర్వాత పలువురు భోపాల్ రాజవంశీకులు ఈ రాజప్రసాదంలో నివసించి క్రమక్రమంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2008లో ఈ రాజ్మహల్లోని పలు భవనాలు కూలిపోయాయి. భోపాల్లోని తాజ్మహల్ను వివిధ రకాల శిల్ప కళా పనితనంతో అందంగా నిర్మించారు. బ్రిటిష్, ఫ్రెంచ్, మొఘల్, అరబిక్, హిందూ వాస్తు నిర్మాణ పద్ధతుల్లో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ప్యాలెస్లో 120 గదులు నిర్మించారు. ఇందులో ఉన్న శీష్ మహల్ అనగా అద్దాల ప్యాలెస్, అలాగే అతి పెద్దదైన సావన్ బడో పెవిలియన్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రధాన ప్రవేశం ద్వారం వద్ద 7 అంతస్తుల భవనం ఇక్కడ చూడదగినది. భోపాల్ తాజ్మహల్ పై పరిశోధన చేసిన హుసేన్ ఈ కట్టడంపై ప్రత్యేకంగా ద రాయల్ జర్నీ ఆఫ్ భోపాల్ అనే పుస్తకాన్ని రాశారు. భోపాల్లోనే అతిపెద్ద ప్యాలెస్ గా దీన్ని ఆయన అభివర్ణించారు. ఇక భోపాల్ తాజ్మహల్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. దేశ విదేశాలకు చెందిన వేలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా ఈ కట్టడాన్ని తిలకిస్తారు.